నమస్తే అండి. మొన్న డిసెంబర్ హాలిడేస్‌లో వెకేషన్ ప్లాన్ చేశారండి మా ఫ్యామిలీ మెంబర్సు. ఆ విశేషాలని మీతోటి షేర్ చేసుకుంటాను. మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఏర్కాడు హిల్ స్టేషన్ అనమాట. అందువల్ల చెన్నై నుంచి పొద్దున్నే సేలం బయలుదేరాము. అయితే ఆంబూర్ దాటగానే ఏలగిరి హిల్ స్టేషన్ వస్తదనమాట. ఇక్కడికి కూడా వెళ్ళి పైపైనే చూసుకొని తర్వాత సేలం బయలుదేరిపోదాం అన్నట్లు ఏలగిరి కొండెక్కుతున్నాము. ఈ ఏలగిరి హిల్ స్టేషన్ అనేది తిరుపత్తూరు డిస్టిక్‌లో ఉందండి. తూర్పు కనుమలలోని పర్వత శ్రేణుల్లో ఇది కూడా ఒక భాగమేననమాట. అయితే అటు చెన్నై నుంచి, ఇటు బెంగుళూరు నుంచి పిల్లలతోటి చక్కగా ఇక్కడ 2 డేస్ స్టే చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. అన్నీ ఉన్నాయన్నమాట చూసేదానికి. గ్రీనరీ అయితే చెప్పనవసరం లేదు. అంత బాగుంది. చూడండి బోట్ హౌస్‌కి వెళ్తున్నాము. సరే అంత లోపల రోడ్డు పక్కన ఒక నర్సరీ కనపడిందండి నాకు. ఇంకా మొక్కలు పిచ్చోళ్ళం కదా! వెంటనే నా ప్రమేయం లేకుండా దూరిపోయాను. చూడండి అసలు మొక్కలైతే అసలు చాలా ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయో. పెటూనియాసు, మందారాలు, చామంతుల కలెక్షన్ అయితే చాలా ఉంది. అలాగే యాంథోరియం కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇండోర్సు ప్రైజెస్ కూడానండి చాలా చాలా రీజనబుల్‌గా చెప్తున్నారనమాట. అయితే ఇట్లాంటి నర్సరీసు రిటర్న్ వచ్చేటప్పుడు కనపడతాయా అన్నట్లు అదొక బెంగ అనమాట. వెళ్ళేటప్పుడు కదా ఇది. అందువల్ల మా వాళ్ళైతే ముందు వెళ్తూ ఉన్నారు. నేనేమో దీంట్లోకి దూరిపోయానా, ఇంకా మన మొక్కలు పిచ్చోళ్ళకి ఇట్లాంటివి చూస్తే ఇంకా కంట్రోల్ చేసుకొని కుదరదు కాబట్టి ఇంకా మన ప్రపంచం మనది. వాళ్ళేమో నేను మిస్ అయ్యాను అన్నట్లు రిటర్న్ వస్తున్నారనమాట. తర్వాత ఇంక వాళ్ళల్లో వెళ్ళి నేను కూడా జాయిన్ అయిపోయానులేండి. అది వేరే విషయము. చూడండి మొక్కలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అయితే ఈ యాలగిరిలో స్టే చేసే వాళ్ళకి చూసేదానికైతే చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే చాలా మంచి ప్లేసు అని చెప్పొచ్చు ఇది. అలాగే తమిళనాడులోని పారాగ్లైడింగ్ ట్రైనింగ్ అయితే ఇక్కడే ఇస్తారండి. అలాగే బర్డ్స్ శాంచురీ, యానిమల్ పార్కు, అలాగే లేకు చూడండి బోటింగ్ చేయొచ్చు. పిల్లలైతే ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది డిసెంబర్ హాలిడేసు అనమాట ఆ టైంలో. అందువల్ల క్రౌడ్ అయితే అబ్బా! చాలా క్రౌడ్ ఉందండి. బోటింగ్ చేసే దగ్గర ఎంత పెద్ద క్యూ లైనో ఇంకా రాంగా రాంగా పెరిగిపోతున్నారనమాట క్రౌడు. అంత జనం ఉన్నారు. చాలా బాగుండిందండి. చాలా బాగుంది. ఇక్కడ ప్రస్తుతానికి మేము ఇక్కడ స్టే చేసి చూసేటట్లు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా పైన అలా చూసుకొని